మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంబర. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను మేకర్స్ ఒక్కో అనౌన్స్మెంట్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నారు. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. విశ్వంబర చిత్రంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ఠ అన్ని క్రాఫ్ట్స్ లో చాలా కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. విశ్వంబర టీం ఇప్పుడు కమాండింగ్ పర్సనాలిటీ అయిన కునాల్ కపూర్ ను పరిచయం చేస్తూ ఈ మ్యాజిస్టికల్ వరల్డ్ కి స్వాగతం అందించారు. కునాల్ కపూర్ బాలీవుడ్ పాపులర్ యాక్టర్స్ లో ఒకరు. కునాల్ కపూర్ ఇది వరకు రంగ్ దే బసంది, డాన్ 2, డియర్ జిందగీ మొదలైన అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటించి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా నాగార్జున నాని కాంబినేషన్ మూవీ దేవదాసు సినిమాలో కూడా కునాల్ కపూర్ నటించారు. ఇప్పుడు ఈ కునాల్ కపూర్ విశ్వంబరలో పవర్ఫుల్ ఫాదర్ కోసం ఎంపికయ్యారు. ఆ పాత్ర విశ్వంబరలో విలన్ రోల్ అని టాక్ నొస్తుంది. దీంతో అతని పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతుంది. విశ్వంబర సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవటం తనకు గొప్ప అవకాశంగా కునాల్ కపూర్ చెప్పినట్లు సమాచారం. విశ్వంబరలో చిరంజీవిని కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్ ఢీ కొట్టనున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే విశ్వంబరలో ఈ సినిమాలో త్రిష, కృష్ణన్, ఆశిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది వరకు స్టాలిన్ సినిమాలో చిరంజీవితో త్రిష నటించారు. ఈ సినిమా 2006లో వచ్చింది. అంటే సుమారు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవితో త్రిష జోడీ కట్టనుంది. అలాగే నా సామిరంగా ఆమె గోస్ట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ఆశిక రంగనాథ్ విశ్వంబరలోనూ నటిస్తున్నారు. దీంతో ఆమెకు చిరంజీవితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే ఆశిక కంటే ముందు విశ్వంబరలో బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా ఆశిక రంగనాథ్ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎం కిరవాణి సంగీతం అందించగా ప్రముఖ డిఓపి చొట్టాకి నాయుడు సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. విశ్వంబర సినిమా వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది. ఇదిలా ఉంటే విశ్వంబర సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నారు. ఇది వరకు జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను చిరంజీవి షేర్ చేసిన విషయం తెలిసిందే. విశ్వంబర చిత్రంలో హనుమాన్ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని ఆ మధ్య విడుదలైన టైటిల్ గ్లిమ్స్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఈ సినిమా 3 లోకాలకు సంబంధించినదిగా న్యూస్ లో తెలిపారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దుర్బాబుగా కనిపిస్తారని కూడా ఓ ప్రచారం నడుస్తుంది. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నారు. వాస్తవంగా ఈ చిత్రంలో విలన్ గా నటించే ఛాన్స్ మొదట రానా దగ్గుబాటుకి దక్కింది. తను నటించే మరో చిత్రంలో పాత్రకు కాస్త దగ్గరగా ఉండటంతో విశ్వంబరకు నో చెప్పారని సమాచారం. కునాల్ కపూర్ తో ఇప్పటికే కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారట. వచ్చేది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విశ్వంబర విడుదల కానుంది. యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆశిక రంగనాథ్ నటిస్తున్నారు. ఎంఎం కిరవాణి సంగీత దర్శకుడు. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.